వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఏపీఎస్సి గ్రూప్ 2లో మనం పాలిటీలో 75కి 70 మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే నేను ఈ చెప్పిన టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఖచ్చితంగా మీరు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఎగ్జిక్యూటివ్ పొజిషన్ రావాలంటే గ్రూప్ 2లో మీకు పేపర్ 1 అనేది చాలా ఇంపార్టెంట్. పేపర్ 1లో కనుక మీరు మంచిగా స్కోర్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా బెటర్ పొజిషన్లో అయితే మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా అని పేపర్ 2 నెగ్లెక్ట్ చేస్తామని కాదు. పేపర్ 1లో మనకి లిమిటెడ్ సోర్సెస్ ఉంటాయి. సోర్సెస్ తక్కువ ఉంటాయి పేపర్ 1లో. నెక్స్ట్ పేపర్ 1ని మనం బెటర్గా అంటే ముందు నుంచే చదువుకుంటూ వాటిని కనుక చదువుకుంటూ ఉంటే మీరు బెటర్గా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్కోప్ ఎక్కువ ఉంటుంది. అదే పేపర్ 2 ఏంటంటే కొంచెం మిమ్మల్ని బాగా ట్విస్ట్ చేయడానికి ఎగ్జామినర్ కూడా డిఫరెంట్ వేరీడ్ సోర్సెస్ నుంచి మీకు క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే పేపర్ 1కి వచ్చేసరికి మనకి లిమిటెడ్ సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు జోగినాయుడు బుక్ కనుక చదువుకుంటే ఏపీఎస్టీలో మీరు పేపర్ 1లో ఏపీఎస్టీ బెటర్గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇక్కడ పాలిటీలో మీరు ఒక సింగిల్ సోర్స్ అంటే లక్ష్మీకాంత్, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ మీరు కవర్ చేసుకుంటే మీరు బెటర్గా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి పేపర్ 1లో మీరు గ్రిప్ సంపాదించుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది ఇక్కడ దీన్ని బట్టి. ఓకే, సో పేపర్ 2 కూడా మనం ఫోకస్ చేయాల్సిందే. దానికి కూడా నేను సపరేట్గా చెప్తాను. అందులో ఇక్కడ మీకు ఈ వీడియోలో నేను పాలిటీ ఎలా చదువుకోవాలి, ఎలా 70+ మార్క్స్ తెచ్చుకోవాలి అవుట్ ఆఫ్ 75 అనేది కూడా నేను మీకు చెప్తాను. అది ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెలెక్టింగ్ అవర్ సోర్స్ అనమాట. రిసోర్స్ ఏ బుక్ చదువుతున్నారు అనే దాన్ని బట్టి కూడా మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అందరూ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే 99 కాదు 100% ఆఫ్ ద స్టూడెంట్స్ లక్ష్మీకాంత్ ఫాలో అవుతారు. ఓకే, సో ఈవెన్ ఎగ్జామినర్ కూడా అదే సోర్స్ జనరల్గా లక్ష్మీకాంత్ తీసుకోవడము లేకపోతే స్టాండర్డ్ సోర్సెసే తీసుకుంటారు కాబట్టి ఎగ్జామినర్స్ కూడా స్టాండర్డ్ రెఫరెన్సెసే తీసుకుంటారు కాబట్టి అండ్ కొన్ని మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని స్టేట్మెంట్స్ డైరెక్ట్గా తీసి ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది లక్ష్మీకాంత్ నుంచి. మీరు అబ్జర్వ్ చేయండి, కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ కానీ ఇలా చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మీరు వేరే వేరే సోర్సెస్ ఫాలో అవుతుండొచ్చు, కానీ లక్ష్మీకాంత్ని మీరు ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచైనా మీరు పర్చేస్ తీసుకొనైనా మీరు ఫాలో అవ్వండి. ఎందుకనంటే మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది, ఒక స్ట్రక్చర్, ఒక ఆర్డర్ ఉంటుంది. జనరల్గా మనకు అదర్ రెఫరెన్సెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే మధ్య మధ్యలో ఆర్టికల్స్ ఇన్సర్ట్ చేయడం, సో ఈ ఆర్టికల్స్ మధ్య మధ్యలో కలపడం వల్ల కాన్సెప్ట్ మీద మీకు ఫోకస్ పోయి ఆర్టికల్స్ మీద మీకు ఫోకస్ వస్తుంది. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ క్లారిటీ అనేది ముందు వచ్చిందంటే తర్వాత మన ఆర్టికల్స్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. సో కాబట్టి సోర్స్ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్కైనా కష్టం అనిపించిన లక్ష్మీకాంత్ సోర్స్ అయితే చదవండి. నేను మిగతా బుక్స్ నేనేమి తగ్గించట్లేదు. ఓకే, సో మంచి మంచి ఆథర్స్ రాసున్నారు కాదనట్లేదు, కానీ లక్ష్మీకాంత్ యాజ్ ఎ ప్రైమరీ సోర్స్గా ఫస్ట్ సోర్స్గా తీసుకొని చదవండి. మీరు మీ దగ్గర వేరే బుక్ ఉన్నా కానీ అది సెకండరీ సోర్స్గా చదువుకోండి. ఓకే, సో లక్ష్మీకాంత్ యాజ్ ఎ ప్రైమరీ సోర్స్గా తీసుకొని చదవండి. ఫస్ట్ థింగ్ సెలెక్టింగ్ ద సోర్స్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే స్టార్ట్ విత్ బేసిక్స్తో స్టార్ట్ చేయండి. మీరు ఇక్కడ బేసిక్స్తో స్టార్ట్ చేయడం అంటే ఏంటి, మనం చారిత్రక నేపథ్యం అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవడం. నెక్స్ట్ రాజ్యాంగ రచన ఎలా చేశారు, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ప్రియంబల్ ఏంటి, ప్రియంబల్లో ఉన్న ప్రావిజన్స్ ఏంటి, ప్రియంబల్లో ఉన్న ప్రతి కీవర్డ్ గురించి మనం చదువుకుంటాం. ఆ కీవర్డ్ ఏం చెప్తుంది అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో ఇవి ఈ బేసిక్స్. ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు ఏం చెప్తున్నాయి, ఇవి గనక మనం తెలుసుకున్నామంటే ఇక్కడ మనం కొంత ఈ బేసిక్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇక్కడ పడుతుందన్నమాట. అంటే ఈ ఫస్ట్ రీడింగ్ మీరు చేసేటప్పుడు ఎప్పుడు కూడా దాన్ని బట్టి కొట్టేసేయాలి, దాన్ని గుర్తుపెట్టేసేసుకోవాలని అనేది చదవకండి. క్యాజువల్ రీడింగ్ ఇవ్వండి. ఎప్పుడు కూడా ఫస్ట్ రీడింగ్లో క్యాజువల్ రీడింగ్ ఉండాలి. మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నా కానీ అంటే అవగాహన తెచ్చుకోవడం కోసం, అర్థం చేసుకోవడం కోసం మీరు ఫస్ట్ రీడింగ్ చేస్తారనమాట. అర్థమైందా? సో ఇక్కడ మీరు స్టేట్ గవర్నమెంట్స్ ఏంటి, యూనియన్ గవర్నమెంట్ ఏంటి, ప్రెసిడెంట్ సంబంధించిన అధికారాలు ఏంటి, ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోబడతారు, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ సంబంధించిన అధికారాలు ఏంటి, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఓకే, పార్లమెంట్, జ్యుడిషియరీ, లోకల్ బాడీస్, ఇలాగ మనం ప్రాథమికంగా బేసిక్స్ మనం ఇక్కడ తెలుసుకుంటాం.
సో ఈ బేసిక్స్ మనం తెలుసుకునేటప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ మీరు ఆర్టికల్స్ మీద డీప్గా మీరు ఫోకస్ చేయొద్దు. జస్ట్ అవగాహన కోసం, అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ మీరు చదువుతారు. సో ఇది సెకండ్ పాయింట్ అనమాట. థర్డ్ పాయింట్లో ఏంటంటే, మనం ఇప్పుడు ఫస్ట్ రీడింగ్ అయిపోయింది. సెకండ్ రీడింగ్లో ఇప్పుడు మళ్ళీ చదువుకునేటప్పుడు దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 1 to 4 ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నెక్స్ట్ సిటిజన్షిప్ సంబంధించిన ఆర్టికల్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంట్. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ డ్యూటీస్, ఏ డ్యూటీ దేని గురించి మెన్షన్ చేసింది అది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ ఇలాగా అంటే ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, అర్థమైందా అండి? పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, రిలేషన్ బిట్వీన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ పార్లమెంట్కి సంబంధించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి. ఇలాగా ఆ ఆర్టికల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో బాగా రిపీట్ అవుతున్నాయి. ఎక్కువసార్లు మనకి డిఫరెంట్ క్వశ్చన్స్లో కానీ ఎంసీక్యూ సాల్వ్ చేసినప్పుడు వస్తున్నాయి. వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు సార్ మా ఈ దగ్గర 450+ ఆర్టికల్స్ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ నేను బైహార్ట్ చేయాలంటే కాదండి. పాలిటీ ఈజ్ నాట్ జస్ట్ బైహార్టింగ్ ద ఆర్టికల్స్. ఓకే, సో ఏవైతే మనకు బాగా రిపీట్ అవుతున్నాయో, ఏదైతే మీరు ఎంసీక్యూస్ చేస్తున్నప్పుడు కొన్ని ఆర్టికల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, కొన్ని ఆర్టికల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, వాటిని మనం వాటిని మనం రివైజ్ చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. ఓకే, సో థర్డ్ పాయింట్లో ఏంటంటే మెమరైజింగ్ ఈజ్ ఇంపార్టెంట్. గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు సెకండ్ రీడింగ్ చేస్తున్నప్పుడు, థర్డ్ రీడింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ ఆర్టికల్స్ వచ్చాయి, ఎక్కడ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వచ్చాయి, రాజ్యాంగ సవరణలు ఏమొచ్చాయి అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 42వ రాజ్యాంగ సవరణ, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఓకే, 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఓకే, సో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఇలాగా ఏవైతే మనకి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రిపీట్ అవుతున్నాయో, ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రిపీట్ అవుతున్న వాటి మీద మనం ఫోకస్ చేయాలి. మనం చదివేటప్పుడు ఒక చోట కాకపోతే ఇంకో చోట రిపీట్ అవుతూ ఉంటాయి ఈ అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. సో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఫోకస్ పెట్టాలి. అక్కడ మనం అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. రాజ్యాంగ సవరణలు ఇంపార్టెంట్. మెమరైజింగ్, ఇక్కడ మనం మెమరైజింగ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ప్రెసిడెంట్కి సంబంధించిన అధికారాలు ఏంటి, గవర్నర్కి సంబంధించిన అధికారాలు ఏంటి, సో ఇవి మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ అది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, సో ఇలాగా మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. సో ఇది మాత్రమే కాకుండా మనం చదివేటప్పుడు కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు మనకి జడ్జిమెంట్స్ వస్తాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గోలక్నాథ్ కేసు అవ్వచ్చు, కేశవానంద భారతి కేసు అవ్వచ్చు, మినర్వా మిల్స్ కేసు ఏం చెప్తుంది, ఓకే, ఇలా ఇందిరా సాయని కేసు ఏం చెప్తుంది, కొహిటో హోలన్ కేసు ఏం చెప్తుంది. సో ఇలాగ డిఫరెంట్ కేసెస్, పుట్టుస్వామి కేసు ఏం చెప్తుంది. ఇలా మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏమన్నా ఇస్తే ఆ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఉన్న కోర్స్ ఆఫ్ ద లీగల్ సిస్టమ్, అంటే మన ఇండియాలో ఉన్న పొలిటికల్ సిస్టమ్ లీగల్ కోర్సులోనే మార్పులు తీసుకొచ్చే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అంటారు వాటిని. ఓకే, అప్పటి వరకు ఒక ఎత్తు అయితే అప్పటి నుంచి ఒక ఎత్తులాగా ఉంటుంది అనమాట సిస్టమ్ మొత్తం రన్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ కేశవానంద భారతి కేసు అనుకోండి, మనం పాలిటీ ఛానల్లో కేశవానంద భారతి కేసు ముందు, కేశవానంద భారతి కేసు తర్వాత అన్నట్టు ఉంటుంది మన కాన్స్టిట్యూషన్. అర్థమైందా అండి? సో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అని అంటారు. ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సార్ చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి కదా సార్, ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి సార్ అని అంటే, మీకు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అవ్వచ్చు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అవ్వచ్చు, ఆర్ మనకి ప్రెసిడెంట్ రూల్, ఎస్ఆర్ బొమ్మాయి కేసు ప్రెసిడెంట్ రూల్కి సంబంధించిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అవ్వచ్చు, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన జడ్జిమెంట్స్, ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించిన జడ్జిమెంట్స్ అవ్వచ్చు. సో ఇలాగా ఈ జడ్జిమెంట్స్కి సంబంధించినవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని అర్థమైందా అండి? సో ఆ జడ్జిమెంట్స్ అన్నిటిని కూడా ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం
వాటి మీద ఎడిషనల్ ఫోకస్ పెట్టాలి. ఓకే. జడ్జిమెంట్స్ నేను నెగ్లెక్ట్ చేస్తాను సార్, నెగ్లెక్ట్ చేసేసి నేను చదువుకుంటాను అని అంటే కాదు. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అర్థం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మనం చదివే ఈ పాలిటీ స్టాటిక్ టాపిక్స్ కరెంట్ టాపిక్స్తో లింకప్ చేసుకోవడం. అంటే కరెంట్ అఫైర్స్ మీరు ఏ మంత్కి ఆ మంత్ మనం చదువుకుంటూ ఉండాలి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం లింక్ చేసుకుంటూ ఉండాలి స్టాటిక్తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నర్కి సంబంధించిన అధికారాలకు సంబంధించింది కరెంట్ అఫైర్స్లో వచ్చిందనుకోండి. ఈ గవర్నర్కి సంబంధించిన ఇష్యూస్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక రాష్ట్రంలో గవర్నర్కి ఆ స్టేట్ గవర్నమెంట్స్కి పడకపోవడం, వాటి గురించి ఆ సంబంధిత రాష్ట్రం సుప్రీంకోర్టుకి వెళ్ళడం, లేకపోతే హైకోర్టుకి వెళ్ళి తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఇలా జరుగుతూనే ఉంటాయి. లేకపోతే కేంద్ర రాష్ట్రాలకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు. ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు ఎప్పటికప్పుడు ఏదో ఒక దాంట్లో గొడవలు రావడం జరుగుతూనే ఉంటుంది. కేంద్రం ఒకటి చెప్తే రాష్ట్రాలు అది పాటించకపోవడం, రాష్ట్రాలు వేరే కోర్సు తీసుకోవడం. ఓకే. సో రాష్ట్రాలు ఒకటి అడిగితే కేంద్రం ఇంకోటి చేయడం, ఇలా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన ఇష్యూస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. గవర్నర్కి సంబంధించిన ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. స్పీకర్కి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. స్పీకర్ అధికారాల గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. రాజ్యసభ చైర్మన్కి సంబంధించింది, అంటే వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా ఉంటారు. దానికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఎప్పటికప్పుడు న్యూస్లో వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఎంపీ ప్రివిలేజెస్ గురించి వస్తుంది. ఓకే. అది మాత్రమే కాకుండా డిఫెక్షన్స్ గురించి వస్తుంది. ఎప్పటికప్పుడు మనం ఎలక్షన్స్ జరిగిన తర్వాత లేకపోతే ఏదో సందర్భంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఇక్కడ డిఫెక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఆ డిఫెక్షన్స్, యాంటీ డిఫెక్షన్ లా ఏంటి, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, దాంట్లో కండిషన్స్ ఏంటి, ఎగ్జామ్షన్స్ ఏంటి, ఎప్పుడు ఒక పార్టీ నుంచి వాళ్ళు ఇంకో పార్టీకి డిఫెక్ట్ అయినట్టు కాదు, ఒక పర్సన్ ఇంకో పార్టీలోకి వెళ్తే ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే ఎప్పుడు డిఫెక్ట్ అయినట్టు కాదు, ఎప్పుడు అతను సభ్యత్వం రద్దు అవుతుంది అది. నెక్స్ట్ ఎలక్షన్స్కి సంబంధించిన అధికారాలు ఏంటి, ఎలక్షన్కి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయి, నెక్స్ట్ ఎలక్షన్కి సంబంధించిన మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏం చెప్తుంది. సో ఇలా డీప్ ఇంటూ యాక్ట్స్ వెళ్ళకపోయినా అట్లీస్ట్ లక్ష్మీకాంత్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయినా మీరు చదువుకుంటూ కరెంట్ అఫైర్స్కి లింకప్ చేసుకుంటూ మనం ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండాలి, లింకప్ చేసుకుంటూ ఉండాలి. అది ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్తో మీరు డీలింక్ చేసుకున్నారా, కరెంట్ అఫైర్స్తో మీరు లింక్ చేసుకోకుండా మీరు కనుక పాలిటీని చదువుతూ ఉంటే యూ విల్ బి లూజింగ్ అట్లీస్ట్ 15 క్వశ్చన్స్, 10 to 15 క్వశ్చన్స్ మీరు లూజ్ చేసుకుంటారు. ఎందుకంటే మీ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ బేస్డ్ స్టాటిక్ క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించిన ఏదన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడుతుంది, ఆ కమిటీ అపాయింట్ చేసింది అనుకో, ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అనేది మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు మీరు ఇలాంటివి మనం చదువుకోవాలి, ఇలా లింక్ చేసుకుంటూ ఇంత యాక్టివ్గా మన బ్రెయిన్ అనేది ఉండాలి, ఇంత యాక్టివ్గా మనం ఆలోచించాలి. సో అప్పుడే మన ఈ 70+ మార్క్స్ మీరు స్కోర్ చేయగలరు. 60 మార్క్స్ అందరూ స్కోర్ చేస్తారు. కొంచెం యావరేజ్గా చదువుతున్న వాళ్ళు 60 మార్క్స్ 55 అబోవ్ స్కోర్ చేస్తారు. కానీ ఆ ఎక్స్ట్రా 5-10 మార్కులు ఎడ్జ్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకి ఆ ర్యాంక్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి మన దగ్గర చాలామంది స్టూడెంట్స్ సార్ నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు, సార్ నాకు 200 వచ్చింది, 198 వచ్చింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ మిస్ అయింది సార్, నేను ఇంక మళ్ళీ ఎగ్జామ్ నేను ఇప్పుడు ముందు నుంచి ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాను, ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎందుకు మీలో టాలెంట్ ఉన్నా, స్కిల్ ఉన్నా, లేకపోతే మీకు ఓపిక ఉన్నా మీరు ఎందుకు సాధించుకోలేకపోతున్నారు, ఎక్స్ట్రా ఎడ్జ్ మార్క్స్ ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారు, ఎందుకనంటే ఇలా లింకప్ చేసుకోలేకపోవడం, ఎగ్జామ్స్ రాయకపోవడం, ఎక్కువ ప్రాక్టీస్ చేయకపోవడం, నాకు వచ్చులే అని అనుకోవడం, ఎక్కువ రివిజన్స్ చేయకపోవడం, వీటన్నిటి వల్ల వస్తుందన్నమాట. సో ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ మార్క్స్ సంపాదించడం ఇంపార్టెంట్. ఇప్పుడు వేరే వాళ్ళు 65 మార్క్స్ సంపాదిస్తే మీరు 70 మార్కులు సంపాదించడమే, ఆ 5 మార్కులు ఇంకొక 5 మార్కులు ఏదైతే మీరు ఎక్స్ట్రా సంపాదిస్తారో అదే ఇంపార్టెంట్. అర్థమైందండి? సో కాబట్టి నేను చెప్పిన ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే లింకింగ్ స్టాటిక్ టాపిక్స్ విత్ కరెంట్ అఫైర్స్ ఆర్ లింకింగ్ కరెంట్ అఫైర్స్ విత్ ద స్టాటిక్ టాపిక్స్. కరెంట్ అఫైర్స్లో వస్తున్న పాలిటీకి సంబంధించిన కాన్సెప్ట్స్ తీసుకెళ్ళి మనం స్టాటిక్తో లింకప్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మేకింగ్ మైక్రో నోట్స్.
మేకింగ్ మైక్రో నోట్స్ అంటే ఏంటి? సార్ నేను మొత్తం పాలిటీకి సంబంధించిన మొత్తం నోట్స్ చేసుకోవాలా అనని. పాలిటీకి సంబంధించిన మొత్తం నోట్స్ చేసుకోవాలని కాదు. ఇక్కడ మీకు ఏవైతే ఆర్టికల్స్ వస్తున్నాయో, ఏవైతే ఆర్టికల్స్ రిపీట్ అవుతున్నాయో, దానికి ఆర్టికల్స్‌కి సంబంధించిన ఒక రఫ్ నోట్స్ లాగా పెట్టుకొని, చిన్నగా ఆ ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ ఏం చెప్తుంది? అనేది రాసుకొని ఒక స్టిక్ మీకు ఎదురుంగా మీరు చదివేదానికి ఎదురుంగా దాన్ని స్టిక్ చేసుకొని ఎప్పటికప్పుడు వాటిని రివైజ్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటది. ఇక్కడే ఎడ్జ్ మార్క్స్ కలుస్తాయి. మిగతా స్టూడెంట్‌కి మిగతా స్టూడెంట్స్‌కి మీకు ఇక్కడ డిఫరెన్స్ వస్తుందనమాట. సో, మిగతా స్టూడెంట్స్ అదే బుక్ చదువుతారు, మీరు చదువుతారు. కానీ ఎగ్జామ్‌లో అడిగిన దాన్ని గుర్తుపెట్టుకొని మార్క్ చేసుకునేలాగా మీరు రెడీ అవ్వాలి. అర్థమైందా అండి? సో, ఆర్టికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆర్టికల్స్ రాసుకోవాలి సార్? మొత్తం దగ్గర దగ్గరగా 450 ప్లస్ ఆర్టికల్స్ ఉన్నాయి. అన్నీ రాసుకోవాలంటే కాదు. ఏదైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పాను కదా! సిటిజన్‌షిప్‌కి సంబంధించి, ఫండమెంటల్ రైట్స్‌కి సంబంధించి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ సంబంధించి, కేంద్ర రాష్ట్రాలకి సంబంధించిన ఆర్టికల్స్. ఓకే. నెక్స్ట్ పార్లమెంట్‌కి సంబంధించిన ఆర్టికల్స్. నెక్స్ట్ ప్రెసిడెంట్‌కి సంబంధించిన ఆర్టికల్స్, వైస్ ప్రెసిడెంట్‌కి సంబంధించిన ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. సో, ఈ ఆర్టికల్స్ ఒక చోట రాసుకుంటారు. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయో, ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ సంబంధించిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఒక నోట్స్ లాగా రఫ్‌గా నోట్స్ లాగా రాసేసుకొని, వాటిని స్టిక్ చేసుకొని మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకుంటూ చదువుకోవడం. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే క్వెషన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇవన్నీ సాల్వ్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తది. ఈ క్వెషన్స్ ఎక్కువ వస్తుంది. సో, నేను ఇలా ఫోకస్ చేయాలి. ఇలాగ ఈ డైరెక్షన్‌లో నేను చదువుకోవాలి అని క్వెషన్స్ ఎక్కువ సాల్వ్ చేయడం. టెస్ట్ సీరీస్ రాయడం. ఎగ్జామ్స్ ఎక్కువ క్వెషన్స్ సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ సోర్సెస్ ఎక్కడి నుంచి మన రాజ్యాంగంలో ఏ ప్రొవిజన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఆ సోర్సెస్ చదువుకోవాలి. కొంతమంది సోర్సెస్‌లో మిస్టేక్ పెట్టే అవకాశం ఉంది. సో, సోర్సెస్ మనం చదువుకోవాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ వాటిని రివిజన్ చేసుకోవాలి. ఏ ప్రొవిజన్ ఎక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం అనేది సోర్సెస్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌కి సంబంధించిన షార్ట్ నోట్స్, మైక్రో నోట్స్ కూడా మీరు చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాలిటీలో చదువుకున్నామంటే కొన్ని కేసెస్ దగ్గర దగ్గరగా ఒక 60 కేసులో, 70 కేసులో వస్తాయి. ఆ కేసులు ఏవైతే ఉన్నాయో పక్కన రాసుకోండి. నోట్స్‌లో రాసుకోండి పర్లేదు. ఒక నోట్స్ తయారు చేసుకోండి. రాసుకొని ఆ జడ్జిమెంట్స్ అన్నిటిని కూడా డీటెయిల్డ్‌గా ఎళ్ళక్కర్లా. కేశవానంద భారతి అంటే కేశవానంద భారతి కేసు డీటెయిల్స్‌లోకెళ్ళి మీరేమీ లీగల్ సిస్టమ్‌ని చేయట్లా ఇక్కడ. జస్ట్ హ్యావింగ్ ఐడియా ఆఫ్ ఇట్. అవుట్‌కమ్ ఏంటి? ఆ కేస్‌లో అవుట్‌కమ్ ఏంటి? సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? హౌ ఇట్ ఈస్ రిలవెంట్ టు అవర్ టాపిక్ అంతే. యూ నీడ్ నాట్ టు డిగ్. ఆ కేస్ మొత్తం చదువుకొని దాని చరిత్ర అంతా మీకు అనవసరం. ఓకే. అది అడగరు. ఏం చెప్పింది? ఏ కేస్‌లో ఏం చెప్పింది? విచ్ కేస్ రిలేట్ టు వాట్? అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంతే. నెక్స్ట్ కమిటీస్ ఏమైనా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పంచాయత్ రాజ్ మనం చదువుకుంటే లోకల్ గవర్నమెంట్‌లో వాటికి సంబంధించిన కమిటీస్ ఉన్నాయి. ఏ కమిటీ ఏం చెప్పింది? బలవంతరాయ్ మెహతా కమిటీ ఏం చెప్పింది? ఓకే. సో, ఇలా డిఫరెంట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కమిటీస్ ఏం చెప్పాయి? ఏం ప్రపోజల్స్ ఇచ్చాయి? అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ గవర్నర్ అధికారాలకు సంబంధించి డిఫరెంట్ కమిటీస్ ఏర్పడ్డాయి. ఆ డిఫరెంట్ కమిషన్స్ కానీ, కమిటీస్ కానీ ఏం చెప్పాయనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో, ఈ కమిటీస్ ఏంటి? ఏ కమిటీ దేనికి సంబంధించింది అనేది బ్రీఫ్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఏం ప్రపోజ్ చేశాయి? ఏం మార్పులు తీసుకొచ్చాయి? ఇప్పుడు మిమ్మల్ని బాగా ట్విస్ట్ చేయాలంటే ఇలాంటివి అడగొచ్చు. సో, ఏ కమిటీ ఏం ప్రపోజ్ చేసింది? ఇలాగ మిమ్మల్ని ట్విస్ట్ చేయాలంటే చేయొచ్చు. ఓకే. సో, కాబట్టి వాటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ అదర్ పాయింట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి రివిజన్ అనమాట. రివిజన్ ఈస్ కీ. రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత చదివారన్నది కాదు. ఎన్ని గంటలు నేను పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ మొత్తం చదివేశాను సార్ అని అంటే కాదు. వాటిని ఎన్ని సార్లు రివిజన్ చేశారు అనేది ఇంపార్టెంట్. సో, మీకు ఇక్కడే సక్సెస్ అయ్యే పర్సన్‌కి, సక్సెస్ అవ్వని పర్సన్‌కి మధ్య డిఫరెన్స్ వస్తదనమాట. తేడా వస్తది. సో, సక్సెస్ అయ్యే పర్సన్ ఏంటంటే ఎక్కువ సార్లు దాన్ని రివిజన్ చేస్తాడు. అది తనకు బోర్ కొట్టినా గానీ, చిరాకు పుట్టినా, ఇసుకొచ్చినా
రివిజన్ చేయాలి. రివిజన్ చేయడం నా బాధ్యత. రివిజన్ చేస్తేనే నేను సక్సెస్ అవుతాను అని అనుకోని రివిజన్ చేస్తాడు. సో, అలా మీరు కూడా ఏం చేయాలంటే రివిజన్ చేస్తేనే నేను సక్సెస్ అవుతాను. రివిజన్ చేయకపోతే నేను సక్సెస్ అవ్వను అని అనుకోని మీరు రివిజన్ చేయాలి. సో, కాబట్టి రివైజింగ్ ఈజ్ కీ. సో, ఆ రివిజన్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఎవ్రీ 4 డేస్‌కి ఒకసారి రివిజన్ ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ ఫోర్త్ డే మీరు చదివిన దాన్ని ఎవ్రీ ఫోర్త్ డే రివిజన్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకోండి. ఓకే. సో, 4, 8, 12, 16 ఇలాగా మీరు రివిజన్ చేసుకోండి ఆ చాప్టర్స్‌ని. సో, అలాగా మనం ఎగ్జామ్‌కెళ్ళే లోపు ఎందుకంటే 75 మార్క్స్ 70 మార్క్స్ ఊరికే రావు ఔట్ ఆఫ్ 75. ఇలా రివిజన్ చేస్తేనే ఎక్కడా కూడా ఎగ్జామినర్‌కి అవకాశం ఇవ్వకూడదు. ఇంకోటేంటంటే ఇప్పుడు మనం లాస్ట్ టైమ్ గ్రూప్ 1లో మనం అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్‌లో పాలిటీ క్వెషన్స్ ఎలా ఇచ్చాడంటే ఇది ఇంపార్టెంట్ కాదు అన్న ఏరియాస్ మీద ఇచ్చేసాడు. ఇది అసలు ఎగ్జామ్‌లో అంత ఇంపార్టెంట్ కాదు. దీన్ని అంత పట్టించుకోరు. దీన్ని ఎగ్జామ్‌లో ఇచ్చే అవకాశం లేదు అన్న వాటి మీద కూడా వాటిని ఎగ్జామ్‌లో ఇచ్చారనమాట. అర్థమైందా? అంటే మిమ్మల్ని ట్విస్ట్ చేయాలంటే, మిమ్మల్ని కొంచెం కష్టపెట్టాలంటే ఇలాంటి క్వెషన్స్ ఇవ్వచ్చు. సో, అది నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌కి అది ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఇది ఇచ్చారనుకోండి, అది ఇంపార్టెంట్ కానిది కూడా మీకు ఇచ్చారనుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అది ఇంపార్టెంట్ అవుతుంది. సో, కాబట్టి రివిజన్ అనేది అంటే ఇక్కడ లైన్ టు లైన్ ప్రతీది కూడా మనం చదువుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో, ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు అది వదిలేసేయండి, ఇది వదిలేసేయండి అని చెప్తున్నారు. మీకు టైం ఉంది కాబట్టి టైం ఉంది కాబట్టి చదవండి. నష్టమేం లేదు. మీకు నష్టం అయ్యేది ఏమీ లేదు. టైం ఉంది కాబట్టి చదవండి. ఓకే. చదవడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఆ 70+ స్కోర్ చేయాలంటే వేరే వాళ్ళు ఆన్సర్ చెయ్యంది కూడా మీరు ఆన్సర్ చేయాలి. అప్పుడే మీరు సాధించుకోగలుగుతారు. ఓకే. నెక్స్ట్ అనదర్ లాస్ట్ 7th పాయింట్ వచ్చేసరికి ఎంసీక్యూస్ ఎక్కువ సాల్వ్ చేయడం. సార్ ఎంసీక్యూస్ ఎలా సాల్వ్ చేయమంటారు? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ తీసుకోండి. ఏపీపీఎస్సీ కీస్ అని కొట్టండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేయండి. అన్నిట్లో ఉన్న పాలిటీ క్వెషన్స్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ యూపీఎస్సీ పేపర్స్ మీకు ఇంగ్లీష్ మీడియం కనుక మీరు చదువుకోగలుగుతానంటే యూపీఎస్సీ పేపర్స్ కూడా సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఎక్కువ ఎంసీక్యూస్ డైలీ 25 to 30 క్వెషన్స్ సాల్వ్ చేయండి పాలిటీ నుంచి. డైలీ 25 to 30 క్వెషన్స్. ఆ సాల్వ్ చేసిన క్వెషన్స్ని కూడా మళ్ళీ రివిజన్ చేసుకోండి. మనకు నష్టం ఏమి లేదండి. మీకు అది ఇట్ ఈస్ వర్తీ అనమాట. అంటే ద బెస్ట్ వే టు సక్సీడ్, ద షార్టెస్ట్ వే టు సక్సీడ్, అది బెస్ట్ షార్ట్ కట్ అనమాట. విజయానికి మనం షార్ట్ కట్ ఉంది అని అంటే ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం అండి. ఇంతకు మించి షార్ట్ కట్ అనేది ఉండదు. ఓకే. నేను చెప్తున్నాను కదా, ఇంతకు మించి షార్ట్ కట్ అనేది ఉండదు. మీరు షార్ట్ కట్లో జాబ్ సంపాదించుకోవాలి అని అంటే క్వెషన్స్ సాల్వ్ చేయడమే. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ సాల్వ్ ఎంసీక్యూస్ ఎవ్రీ డే. మన దగ్గర ఎగ్జామ్స్ రాస్తూ క్వెషన్స్ సాల్వ్ చేసి మన దగ్గరనే కాదు మీరు ఎక్కడైనా కానీ క్వెషన్స్ ఎక్కువ సాల్వ్ చేయండి. మంచి స్టాండర్డ్ వర్దీ క్వెషన్స్ సాల్వ్ చేయండి. మంచి స్టాండర్డ్ క్వెషన్స్ మిమ్మల్ని ఆలోచింపజేసే క్వెషన్స్ సాల్వ్ చేయండి. ఓకే. మోర్ క్వెషన్స్ సాల్వ్ చేయండి. ఎక్కువ క్వెషన్స్ సాల్వ్ చేయండి. వీలైనన్ని ఎక్కువ క్వెషన్స్ సాల్వ్ చేయండి. సో, అందుకనే మనం డైలీ ఎగ్జామ్ పెడుతున్నాం. ప్రతిరోజు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఎందుకు? అలవాటైపోవాలి. మీ మీ ఆహ్, మీ బ్రెయిన్‌కి అది అలవాటైపోవాలి. ఈజీగా మీరు సాల్వ్ చేసే కెపాసిటీ మీకు పెరగాలి. ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడు పెరుగుతుందంటే వెన్ యూ రీడ్ అండ్ వెన్ యూ పుట్ ఇంటు ప్రాక్టీస్ చేయాలి. డైలీ 25 to 30 క్వెషన్స్ ఫ్రమ్ పాలిటీ మీరు సాల్వ్ చేయండి. మీరు మంచిగా 70+ స్కోర్ అయితే మీరు సాధించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. ఓకే. సో, నేను చెప్పిన ఈ 7 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఈ 7 టిప్స్ ఏంటంటే చూసింగ్ ద బెస్ట్ బుక్. ఫస్ట్ వన్, చూసింగ్ ద బెస్ట్ రెఫరెన్స్ బుక్. ఐ సజెస్ట్ యూ టు ఫాలో లక్ష్మీకాంత్. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇద్దరు కూడా. నెక్స్ట్ స్టార్ట్ విత్ బేసిక్స్. మనం ఫస్ట్ రీడింగ్లో అంతా కూడా అర్థం చేసుకోవడానికి మనం చదువుతాము. సో, స్టార్టింగ్ విత్ బేసిక్స్. థర్డ్ వచ్చేసరికి మెమరైజింగ్ మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం. ఆర్టికల్స్ అవ్వచ్చు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవ్వచ్చు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అవ్వచ్చు. ఓకే. సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవ్వచ్చు. సో, ఆర్టికల్స్ ఎక్కడైతే రిలేటెడ్ ఆర్టికల్స్ ఉన్నాయో, రెలవెంట్ ఆర్టికల్స్ ఉన్నాయో అక్కడ మనం గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి లింకింగ్ ద కరెంట్ విత్ ద స్టాటిక్. కరెంట్ అఫైర్స్ ఏం నడుస్తుంది, న్యూస్లో ఏం నడుస్తుంది, యాంటీ డిఫెక్షన్ గురించి వస్తుందా, లేకపోతే గవర్నర్ పవర్స్ గురించి వస్తుందా, లేకపోతే ప్రెసిడెంట్ పవర్స్ గురించి వస్తుందా, సో ఏమొస్తున్నాయి, సుప్రీంకోర్టు పవర్స్ గురించి వస్తుందా,
కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి అడుగుతున్నారా? సో ఏదైతే న్యూస్‌లో బాగా వస్తుందో, ఆ న్యూస్‌కి సంబంధించిన ఆర్టికల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి. ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మనం అసెంబ్లీ స్థానాలు వీటి గురించి కాబట్టి, ఆ అసెంబ్లీ స్థానాల గురించి మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్‌కున్న పవర్స్, అధికారాలు ఏంటి? వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఎస్ఐఆర్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఇలాగా మనం ఆ టాపిక్స్‌ని మనం రివైజ్ చేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఫోర్త్ పాయింట్ అనమాట. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మైక్రో నోట్స్ తయారు చేసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్ మైక్రో నోట్స్ అంటే ఆర్టికల్ సంబంధించి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ సంబంధించి, జడ్జిమెంట్స్ సంబంధించి, సో వీటి గురించి మైక్రో నోట్స్ అయితే తయారు చేసుకొని పెట్టుకోవాలి. మీ ముందు స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకొని వాటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రివిజన్ ఈజ్ ద కీ. సిక్స్త్ పాయింట్. రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రివిజన్ చేసుకోకపోతే యు ఆర్ నాట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సక్సెస్ అనమాట. మీకు సక్సెస్ రావడం కష్టం అయిపోయింది. మీకు దూరంగా సక్సెస్ పారిపోయిద్ది మీరు రివిజన్ చేయకపోతే. మీరు రివిజన్ చేస్తున్నారంటే సక్సెస్ మీకు దగ్గరికి జరుగుతుందని అర్థం. మీరు రివిజన్ చేయకుండా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయకుండా ఉన్నారు అని అంటే, టెస్టులు రాయకుండా కనుక ఉన్నారు అని అంటే, మీ దగ్గర నుంచి సక్సెస్ దూరంగా పారిపోతుందన్నమాట. పారిపోయి ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది అది. సో కాబట్టి అర్థం చేసుకోండి. అది కష్టమైన ప్రాసెస్ అనుకుంటారు. దట్ ఈస్ ద బెస్ట్ షార్ట్ కట్ అనమాట. రివిజన్ చేసుకోవడం చాలా షార్ట్ కట్ అండి. మీరు సక్సెస్ అవ్వడానికి. అది కష్టమేం కాదు. చదివింది ఒకసారి రివిజన్ చేసుకోవడం ఈజీయే కదా! గుర్తుపెట్టుకోవడం, ట్రై చేయడం, క్లోజ్ చేసుకుంటారు, రివిజన్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడైతే మీకు గ్యాప్ వచ్చిందో, ఎక్కడైతే మీకు గుర్తు రాలేదో అక్కడ చదువుకుంటారు. నెక్స్ట్ పాలిటీ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవ్రీడే సాల్వ్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన యూట్యూబ్‌లో. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చూడండి ఒకసారి. సో చూస్తే మీకు ఒక ఐడియా వస్తది. ఒక క్లారిటీ వస్తది. ఓకే. సో నెక్స్ట్ ఏపీపీఎస్సీ క్వశ్చన్స్ అవ్వచ్చు, యూపీఎస్సీ క్వశ్చన్స్ అవ్వచ్చు. ఏది దొరికితే అది ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తూ ఉండండి. రోజు సాల్వ్ చేయండి. కొంత టైం కేటాయించుకోండి. సో ఇలా ఈ 7 పాయింట్స్ కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే 70+ మీరు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. నో డౌట్. మిమ్మల్ని వెతుక్కుంటూ సక్సెస్ వస్తది. ప్రతిరోజు మేము అదే చెప్తున్నాం. గొంతు చించుకొని చెప్తున్నాననమాట. ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. ఎంసీక్యూస్ సాల్వ్. ఎందుకంటే నా కళ్ళ ముందు సక్సెస్ అయినోళ్ళు ఉన్నారండి. చక్కగా గవర్నమెంట్ జాబ్ సాధించుకున్నోళ్ళు ఉన్నారు విత్ లిటిల్ ఎఫర్ట్. లిటిల్ ఎఫర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కువ కష్టపడిపోయి 10 గంటలు, 20 గంటలు చదివేదానికన్నా మీరు 5 గంటలు చదివితే అందులో 1 గంట ప్రాక్టీస్‌కి కేటాయించండి. మీరు సాధించుకోగలుగుతారు. నేను చెప్తున్నాను కదా! మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు, హౌస్ వైఫ్స్‌గా ఉంటూ ఉండొచ్చు, లేకపోతే చాలా టైట్ షెడ్యూల్ ఉండొచ్చు. నేను చెప్పిన ప్రిన్సిపల్స్ అయితే ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా మీరు సాధించుకోగలరు. మీకు అందుకనే ప్రతిరోజు మన మెంటార్‌షిప్‌లో భాగంగా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు అటెంప్ట్ చేయండి. మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తేనే ఎక్కడున్నారో తెలుస్తది. మీరు బెటర్‌గా చదువుతున్నారో లేదో తెలుసుకుంటారు. ఓకే. అండ్ మన పాలిటీకి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి మన యాప్‌లో. మీరు కావాలనుకుంటే మీరు అది పర్చేజ్ చేసుకోవచ్చు. గ్రూప్ 2 క్లాసెస్ అండ్ మెంటార్‌షిప్‌లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్‌లో మనం నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ దేని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలో, దేని గురించి మీకు ఎక్స్‌ప్లనేషన్ కావాలనేది నాకు కింద డిస్క్రిప్షన్‌లో పెట్టండి. నేను మీకు ఆ టాపిక్‌కి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. దానికి సంబంధించిన టిప్స్ మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే. అండ్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నాకు ఉపయోగపడుతది. లేకపోతే మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తద్వారా ఏంటంటే మీకేం కావాలనేది మాకు తెలుస్తది. అండ్ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.